జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలోని కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద డిసెంబర్ 31న అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ కలకలం సృష్టించింది. కారులో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్నారు పోలీసులు. దీంతో టోల్ ప్లాజా వద్ద కారును ఆపే ప్రయత్నం చేయగా XUV 500 కారు ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీకొని టోల్ ప్లాజా నుంచి వెళ్లిపోయింది. కారును పట్టుకునేందుకు పోలీసులు 4 బృందాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కారు నెంబర్ ఆధారంగా వారిని పట్టుకుంటారనే భయంతో కారును గంజాయిని గండేపల్లి శివారు రాజనగరం కెనాల్ రోడ్డు వద్ద వదిలి పరారయ్యారు దుండగులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు యువకులను పశ్చిమ గోదావరి జిల్లాలో అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. విశాఖ నుండి గంజాయిని తరలిస్తున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లుగా సమాచారం అందుతోంది. పోలీసులపై దాడి జరగడంతో కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఇష్యూని సీరియస్ గా తీసుకున్నారు. ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేట్ వద్ద అయితే పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ అయింది. అసలు ఎలా జరిగింది యాక్సిడెంట్ అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఆ రోజు డ్యూటీలో ఎవరున్నారనే డీటెయిల్స్ తీసుకుంటున్నారు. పూర్తిగా ఎవరైతే టోల్గేట్ మేనేజర్ ఉన్నారో టోల్గేట్ మేనేజర్తో పాటు ఒక కానిస్టేబుల్ కూడా వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ క్లియర్గా ఎలా జరిగింది, సీన్ ఎక్కడ జరిగింది, అసలు ఎప్పుడు ఏ టైంకి వచ్చారు ఏంటి అనే డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. అయితే ఆ రోజు 11 గంటల నుంచి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లుగా అయితే మేనేజర్ తెలిపారు. అయితే పూర్తిగా సమాచారం అందుకున్న తర్వాతే దానికి పూర్తిగా ఈ వెహికల్ ఆపేందుకు కూడా ఇక్కడ పోలీసులు వచ్చినట్టుగా ఒక్కసారిగా 4-5 కానిస్టేబుల్ ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత టోల్ గేట్ వద్ద వారిని డ్రైవర్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈలోపే ఎదురుగా ఉన్న కానిస్టేబుల్ మీద పూర్తిగా ఏదైతే కారు తోటి అయితే దాడి చేసుకుంటూ కూడా ఇద్దరు కానిస్టేబుల్ని గాయపరిచిన ఘటన అయితే కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద అయితే చోటు చేసుకుంది. పూర్తిగా దీనికి సంబంధించి సీన్ అంతా కూడా రీక్రియేట్ చేస్తున్నారు. ఇక్కడే ఏదైతే ఈ టోల్ గేట్ ఉందో ఈ టోల్ గేట్ థర్డ్ గేట్ వద్ద నుంచి కూడా ఏదైతే ఇక్కడ కార్ ఆగింది XUV 500 మహేంద్ర XUV 500 వెహికల్ యూపీకి చెందిన వెహికల్గా కూడా తెలుస్తుంది. అయితే వారు ఎందుకు కంగారు పడ్డారనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. చూడొచ్చు ఇది ఏదైతే టోల్ గేట్ ఆగడానికి అయితే అడ్డంగా ఉంటుందో పూర్తిగా ఇది బెండ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని తోసుకుంటూ కూడా ముందుకు వెళ్ళిపోయారు. ఆ కారుతో గుద్దుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. కానిస్టేబుల్ ఇక్కడే చెదిగిపడిన పరిస్థితి కనిపిస్తుంది. కానిస్టేబుల్ సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, అలాగే లోవరాజ్తో పాటు ఇద్దరు కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే లోవరాజ్ ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. సత్యనారాయణ పరిస్థితి కాస్త కుదిరిపడినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద 31st నైట్ తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అసలు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారా లేదా అనేది పూర్తిగా అయితే పోలీసులు ఇంకా చెప్పడం లేదు. అయితే గంజాయి ఉంది కాబట్టి పోలీసులు అడుగుతుంటే ఆ డీటెయిల్స్ చెప్పడానికి, అంటే డ్రంక్ డ్రైవ్కి సాధారణంగా మహా వేస్తే ఒక 5,000 ఫైన్ ఉంటుంది, అంతకుమించి ఉండదు. కానీ ఏదో మారక ద్రవ్యాలు పట్టుకు వెళ్తున్నారు కాబట్టి పోలీసులపై సైతం దాడి చేసి వెళ్ళిపోయారంటూ కూడా కొంతమంది స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా విశాఖ నుంచి గంజాయిని తరలిస్తున్నట్లుగా కూడా వెస్ట్ గోదావరికి చెందిన ఇద్దరు యువకులు కారులో ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. వారిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీని అనంతరం కూడా ఈ కారు ఇక్కడి నుంచి మూవ్ అయిన తర్వాత ఈ టోల్ గేట్ దాటిన తర్వాత అక్కడ రాజనగరం నియోజకవర్గానికి సంబంధించి ఒక కెనాల్ రోడ్లో ఆ కారుని విడిచిపెట్టి దొండగులు పరారైనట్టుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కార్ని ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. అలాగే వెస్ట్ గోదావరికి సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే వీరు విశాఖ ఎక్కడి నుంచి ఆ గంజాయిని తరలిస్తున్నారు, ఆ గంజాయి మత్తులోనే వారు ఉన్నారా, ఆ గంజాయి మత్తులో ఉండే పోలీసులపై దాడి చేశారా అనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ పూర్తి స్థాయిలో నడుస్తుంది. అయితే ఈ విషయంపై పూర్తి స్థాయిగా సీరియస్ గా ఉన్నారు కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్. అయితే ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి 31st నైట్ జరిగిన విషయంపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేపట్టింది పోలీస్ డిపార్ట్మెంట్ అయితే అని చెప్పుకోవాలి. మన రవితో శంకర్, బిగ్ టీవీ, టోల్ ప్లాజా వద్ద నుంచి.